భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలని నిర్ణయించడం రాజకీయ సామాజిక పరంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం గణాంకాల కోసం తీసుకున్న నిర్ణయమా లేక దేశం రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహమా అనే చర్చ సాగుతోంది. జనగణనలో కులగణనను చేర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ ప్రధానమంత్రి మోదీని కలిసిన మరుసటి రోజు రావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన సర్వే చేపట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా విపక్షాల వ్యూహాలను నిర్వీర్యం చేయాలన్న సంకల్పం కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. అంతేకాక గతంలో 2011 సామాజిక ఆర్థిక కుల గణాంకాలను విడుదల చేయకపోవడంపై ఎదురైన విమర్శలకు ఇది ప్రత్యుత్తరంగా పనిచేస్తుంది. 2011లో జరిగిన గణనలో సేకరించిన ఓబీసీ గణాంకాలు ఇప్పటి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కుల గణనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎన్నికల రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశం లోపల సామాజికంగా సమతుల్యాన్ని చాటి చెప్పే ప్రయత్నంగా కేంద్రం ఈ చర్యను చూడొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఓవైపు జాతీయత, మరోవైపు సామాజిక న్యాయాన్ని కలగలిపిన ప్రచార వ్యూహంగా చూడవచ్చంటున్నారు.
బీజేపీ గతంలో హిందుత్వ ప్రచారంతో ప్రధానంగా అగ్రవర్ణ ఓటు బ్యాంకును ఆకర్షించింది. అయితే తాజా కులగణనతో ఓబీసీ, ఎస్సీ, ముస్లిం వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం ఉందన్న సంకేతం ఇచ్చే ప్రయత్నం కనబడుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగానూ చూస్తున్నారు. అయితే ఈ నిర్ణయం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావడం వల్ల బీజేపీ ఓటు బ్యాంకులో భాగంగా ఓబీసీ, దళిత వర్గాలను ఆకర్షించాలనే వ్యూహంగా బీజేపీ చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు దేశంలో హిందూ ఐక్యతను బలంగా కాపాడాలనే ఆలోచనతో ముందడుగు వేస్తూ ఉంటే కుల ఆధారిత రాజకీయాలు ఆ ఐక్యతకు విఘాతం కలిగించవచ్చనే ఆలోచనతో కుల గణనను న్యాయపరంగా వ్యవహరించి హిందూ వర్గాలలో చీలికలు తగ్గించే ప్రయత్నంగా ఇది పనిచేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, కుల గణనను ఇంత త్వరగా చేర్చడానికి ప్రధానంగా ఇంత త్వరగా చేర్చడానికి గల కారణమే ఉంటుంది, ఏమై ఉంటుంది? ముఖ్యంగా చూసుకుంటుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ప్రధాని కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది కదా. తప్పకుండా భువన, ఎందుకంటే ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. ఏదైతే భారతదేశంలో హిందూ వ్యవస్థ అనేది కూడా నిర్వీర్యం కావడానికి కొన్ని కారణాలన్నింటి కూడా ఉన్నాయి. సో ఆ కారణాలన్నింటినీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. అసమానతలు, అస్పృశ్యతలు ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో అన్ని వర్గాలు కూడా సమానంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన సూచించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇది బీజేపీకి సంబంధించి రానున్న కాలంలో ఎన్నికల్లో ప్రయోజనం కలిగించే అంశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బీహార్లో ముఖ్యంగా ఇప్పటికే నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనం చేపట్టింది. ఆ నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగంగా ఎన్డీఏ బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కులగణన అంశం అనేది కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా పార్టీలు కూడా ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నాయి, జనగణనలో కులగణన చేయాలి. దేశంలో ఎప్పుడో చేశారు, ఆ లెక్కల ఆధారంగా ఇప్పటికీ రిజర్వేషన్లు అంటే కూడా అమలవుతున్నాయి. కొన్ని కులాల సంఖ్య తగ్గింది, కొన్ని కులాల సంఖ్య అనేది కూడా పెరిగిన వాళ్ళు చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంటుందో వాళ్ళకు కూడా వాటా అంత ఉండాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా కులగణన అనేది చేసి కులాల వారీగా లెక్కలన్నింటి కూడా తేల్చి ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేయాలి. అవసరమైతే 50% క్యాప్ అనే దాన్ని కూడా ఎత్తివేయాలనే డిమాండు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా కనపడుతుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించి విపక్షాలన్నీ కూడా కొంత అనుమానాలంటూ కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఈ జనగణనలో కులగణన అనేది ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ కమిషన్కు సంబంధించిన విధి విధానాలు, దాని యొక్క టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, అది ఎలా పనిచేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా లెక్కలు చేయాలి అనే దాని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలంటే కూడా విడుదల చేయబోతోంది. అయితే కేంద్ర కేబినెట్ మరోసారి సమావేశమయ్యి ఈ ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా జనగణనలో కులాలు మరియు ఉపకులాలను ఎలా లెక్కించాలనే దానిపైన ప్రాతిపదిక కమిషన్ నిర్ణయం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఆ కమిషన్కు టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అనేవి కూడా సెట్ చేసే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్తోంది. సో డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా నియోజకవర్గాల పునర్విభజన అనేది త్వరలో జరగాల్సి ఉంటుంది. అంటే లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా జరగాలి. ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన అనేది కనుక జరిగితే మాత్రం రిజర్వేషన్లు అన్నీ కూడా మారే అవకాశం ఉంది. 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించింది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా తాజా లెక్కల ప్రకారం కూడా చేయాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి జనాభా లెక్కలేంటి కూడా చేసి ఆ జనాభా లెక్కల్లో కులగణన అనేది కూడా చేయడం ద్వారా రిజర్వేషన్స్ అన్నింటి కూడా పర్ఫెక్ట్గా మరొక 10-15 సంవత్సరాల వరకు కూడా ఫిక్స్ చేయాలనే ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో కులాల వారీగా రిజర్వేషన్లు, అదేవిధంగా ఉమెన్ రిజర్వేషను, మైనార్టీ ఉమెన్ రిజర్వేషను, సో ఇలాంటి రిజర్వేషన్లన్నీ కూడా చేయొచ్చు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా చేసే అవకాశం ఉంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం, అంటే ఒకే లెక్క చేయడం ద్వారా 3 అంశాలు, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, అదేవిధంగా కులాల రిజర్వేషన్, ఈ 3 అంశాలన్నింటి కూడా ఒక్కసారిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే వాటికి సంబంధించి సమస్య అనేది కూడా తీరిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం కూడా తీసుకుంటుంది. రాజ్యాంగంలోనే 8వ షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా ఆర్థికంగా వెనుకబడిన కులాలు అంటే ఓబీసీ కులాలు, అదేవిధంగా ఉపకులాల లెక్కింపుకు సంబంధించి కూడా ఒక విధి విధానాలను కూడా రూపొందించే అవకాశం కూడా ఉంది. సో త్వరలోనే కేంద్ర కేబినెట్ సమావేశమయ్యి దీనిపైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కమిషన్కు విధులు, బాధ్యతలు, రోడ్ మ్యాప్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ఇస్తుంది. దాని ప్రకారం ఈ కమిషన్ అనేది కూడా పనిచేస్తుంది. అంటే వివిధ కులాల లెక్కింపు, అందులో ఉప కులాలను ఎలా లెక్కించాలి, వాస్తవికంగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం అనేది వచ్చేటట్టుగా ఎలా చూడాలి అనేది కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిషన్ అనేది కూడా చూడబోతోంది. అయితే 2018లో మోడీ ప్రభుత్వం తొలిసారిగా అప్పుడు అంటే 2021లోనే కులగణన అనేది జనాభా లెక్కలు ఏంటి కూడా చేయాలి. కానీ జనాభా లెక్కలు అనేది కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఈ ఓబీసీ సమాచారాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించింది. స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఓబీసీ కులాలు, ఉప కులాలకు సంబంధించి వివరాలేంటి కూడా తీసుకోవాలని చెప్పి భావించారు. కానీ అప్పట్లో అధికారులు సుముఖంగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం కూడా జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిషన్ యొక్క పాత్ర సడన్ గా బీజేపీ కులగణను తీసుకువచ్చింది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దీనిలో వాస్తవం ఎంత అసలు? అయితే ఈ జనగణనలో కులగణన అనే దాన్ని ఒక సామాజిక సమస్యగానే చూడాలి తప్ప రాజకీయంగా ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ కూడా అదే చెప్తోంది. కానీ విపక్షాలు మాత్రం తమ క్రెడిట్ను బీజేపీ ఎక్కడ కొట్టేస్తుందో, బీజేపీ తమ క్రెడిట్ను ఎక్కడ ఎన్నికల్లో ఉపయోగించుకుంటుందో అన్న ఆలోచనతో ముందే ఒక అస్త్రాన్ని కూడా ప్రయోగించడం అనేది కూడా జరుగుతోంది. సో బీజేపీ కూడా ఆలోచించింది ఏంటంటే ఈ కులగణన అనేది వాస్తవంగా ప్రజల నుంచి, కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అనేది కూడా వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో కులగణన అనేది ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సింది నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి. చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎడ్జ్లో ఉన్న అంశం ఏంటంటే ఒక కులగణన అనేది ఒక ఎడ్జ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో భారతీయ సమాజం నుంచి మతాన్ని వేరు చేయవచ్చు కానీ కులాన్ని వేరు చేయలేమనేది కొంతమంది పెద్దలు చెప్పిన మాట. సో ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని విపక్షాలకు ఇవ్వకుండా ముందే బీజేపీ దీన్ని క్యాప్చర్ చేసిందన్న ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. సో విపక్షాల క్రెడిట్ అనేది కూడా రాకుండా బీజేపీ దీన్ని పర్ఫెక్ట్గా ఈ గణన అనేది చేయడం ద్వారా, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అన్ని వర్గాలలో దీనికి సంబంధించి ఆదరణ పొందాలనేది కూడా బీజేపీ యొక్క వ్యూహంగా కూడా కనపడుతుంది. కాబట్టి ఇది బీజేపీకి ఎంత లేదన్నా కూడా ఇది రాజకీయంగా వ్యూహంగానే, రాజకీయ ప్రయోజనంగానే బీజేపీకి ఉపయోగపడవచ్చు. బీజేపీ దీనివల్ల రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో అనేక డిమాండ్లన్నిటి కూడా వచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇవి చేయాల. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. కానీ 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కూడా పలుసార్లు వచ్చింది. కానీ భాగస్వామ్య పార్టీలను ఒప్పించడంలో, బిల్లును ఆమోదింపచేయడంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు విఫలమైంది. కానీ తర్వాత మోడీ ప్రభుత్వం చేసింది, దానికి సంబంధించిన క్రెడిట్ కొట్టేసింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము తీసుకొచ్చామని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది, పార్లమెంట్లో ఆమోదం పొందేలాగా చూసింది ఎవరంటే బీజేపీ. ఇప్పుడు కూడా ఇదే అంశాన్ని కూడా బీజేపీ క్లెయిమ్ చేయవచ్చు. ఎందుకంటే కులగణన అనేది మా పరిధిలో కూడా ఉంది. కాకపోతే విపక్షాలు చేస్తున్నట్లు కాకుండా శాస్త్రీయబద్ధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగేలాగా మేము చేయాలనుకున్నాం. సో దానిలో భాగంగానే మేము దీన్ని తీసుకురావడం అని జరిగింది అని చెప్పేసి కూడా చెప్తారు. ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే మణిపూర్లో మైతీ కుకీ తెగల మధ్య ఇష్యూ అనేది కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూనే. కాబట్టి అలాంటివన్నీ కూడా సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ గొడవలన్నింటి కూడా జరగకుండా న్యాయబద్ధంగా దీన్ని జరిపేలాగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో మొత్తం మీద కూడా ఇది కేంద్రానికి ఒక పెద్ద సవాల్ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల ఒక షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని తీసేయాలని ఒకరు, లేదా చేర్చాలని చెప్పేసి మరొకరు, ఇట్లాంటి గొడవలన్నింటి కూడా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఎంత చట్టబద్ధంగా, ఎంత న్యాయబద్ధంగా చేస్తారు, అన్ని వర్గాలను కూడా సంతృప్తి పరిచేలాగా ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాలి. సో ఏదేమైనప్పటికీ ఈ విషయంలో మనకు బీజేపీ సక్సెస్ అయితే మాత్రం రాజకీయంగా అది వచ్చే 2029 ఎన్నికల్లో గరిష్టంగా ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంటుందనేది రాజకీయ నిపుణులు చెప్తున్నమాట. అలాగే శిరీష్, వెనుకబడిన వర్గాలకు అన్ని అభివృద్ధి ఫలాలు అందాలి అంటే కనుక కులగణన తప్పనిసరి అని చెప్పి బీజేపీ అయితే చెప్తూ ఉంది. ఆ విధంగానే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ రాష్ట్రాల వారీగా చూసుకుంటే కనుక కులగణన చేయడంలో చాలా విభిన్న వర్గాలు అయితే ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళొచ్చు అంటారు? దానికి సంబంధించి ఇప్పుడు కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిషన్కు కొన్ని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అన్నిటికీ కూడా ఇస్తారు. దాని ప్రకారం లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓబీసీ లెక్కలు, అదేవిధంగా ఇటు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలకు సంబంధించిన లెక్కలు కొత్తగా వాటిని చేర్చాలా, తీసివేయాలా, వీటన్నింటినీ కూడా చూసిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్తారు. సో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది కూడా అందుకే, ఎందుకంటే రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ప్రకారం ఈ ఓబీసీకి సంబంధించిన లెక్కలు వీటన్నింటినీ తేల్చేందుకు ఈ కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో ఎలా పని చేస్తారు, దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది కూడా సవాల్తో కూడిన విషయం.
దీనిపైన కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో వివరణ ఇస్తూ ఇంత స్పష్టంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జనగణనలో కులగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత దాని ఆధారంగా జనాభా లెక్కల ప్రక్రియ అనేది కూడా మొదలవుతుంది. జనాభా లెక్కల ప్రక్రియ అనేది నెక్స్ట్ ఇయర్ 2026లో ప్రారంభం కావచ్చు అనేది సూచనప్రాయంగా తెలుస్తున్న అంశం. రైట్, థ్యాంక్ యూ శిరీష్.